అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో కరెంటు స్తంభాలపై ఉండే విద్యుత్ వైర్లు దొంగతనం చేసే గ్యాంగు పాయకరాపేట పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే 850 కేజీల విద్యుత్ స్తంభాలకు వేసే విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకుని 2 బాల నేరస్తులతో సహా 6 వ్యక్తులను అరెస్టు చేశారు. విద్యుత్ వైర్లతో పాటు ఒక కారు, విద్యుత్ వైర్లు అమ్మగా వచ్చిన 84,000 రూపాయలు నగదు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీన పాయకరాపేట ద్వారకానగర్లోని లేఅవుట్లో కరెంటు వైర్లు దొంగతనం చేశారని వచ్చిన ఫిర్యాదుపై పాయకరాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని అన్నారు. ఈ కేసులో సిఐ అప్పన్న ఆధ్వర్యంలో పోలీసులు విచారణ నిర్వహించగా 2 బాల నేరస్తులతో సహా 4 వ్యక్తులు అనగా A1 మంగి సుధాకర్ రెడ్డి, A2 కొర్రా రాజు, A3 గోబాయ్ కార్తీక్, A4 జన్ని కిరణ్లు ఈ విద్యుత్ వైర్ల దొంగతనానికి పాల్పడ్డారని దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. ఈ కేసులో A1 ముద్దాయి మంగి సుధాకర్ రెడ్డిపై గతంలో 25 కేసులు నమోదయ్యాయని అన్నారు. మొత్తం 60 సీసీ కెమెరాలను పరిశీలించి నేరస్తులను గుర్తించడం జరిగిందని అన్నారు. నేరం చేసిన A1 ముద్దాయి మంగి సుధాకర్ రెడ్డి విజయనగరం జిల్లా కొత్తవలసలో స్క్రాప్ దుకాణం నడుపుతున్నాడని, ఇతను పాయకరాపేట మండలం రాజగోపాలపురంలో నివాసం ఉంటున్నాడని అన్నారు. A1 ముద్దాయి అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం రంగానిగూడ గ్రామానికి చెందిన 5 వ్యక్తులు తీసుకొచ్చి ఈ విద్యుత్ వైర్ల దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని అన్నారు. ఈ ముఠా ద్వారా అనకాపల్లి జిల్లాలో 6 పాత విద్యుత్ వైర్ల దొంగతనం కేసులు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ఈ కేసులో A1 ముద్దాయిపై పీడీ యాక్ట్, అదేవిధంగా మిగిలిన వారిపై గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేయనున్నట్లు చెప్పారు. ఈ కేసులో నిందితుల్ని పట్టుకోవడంలో చొరవ చూపిన సిఐ అప్పన్న, ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. వీరికి త్వరలో రివార్డులు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా పాయకరాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తేదీ 16వ తేదీ రాత్రి ఒక దొరానగర్ దగ్గర ఒక లేఅవుట్లో ఉన్న వైర్ చోరీకి సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చింది. పాయకరాపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఆ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఆయన మంగి సుధాకర్ రెడ్డి ఏలియా సన్నా బరహాల్ రెడ్డి 41 ఇయర్స్ రెడ్డి బై కమ్యూనిటీ, ఈయన ప్రస్తుతం కొత్త వలసలోని ఒక స్క్రాప్ షాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ నేటివ్ ప్లేస్ అయితే మటుకు రాజగోపాలపురం విలేజ్ పాయకరాపేట పోలీస్ స్టేషన్. ఈయన కొంతమంది సహకారంతో ఏజెన్సీ నుంచి కొంతమంది పొరుగులను తీసుకొని ముందుగా ఈ లేఅవుట్లన్నీ ఎక్కడున్నాయి, ఈ వైర్ ఏ విధంగా దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది అన్న ప్లేసెస్ చూసుకొని ఒక వెహికల్ తీసుకొని వెళ్ళి నైట్ టైము ఆ వెహికల్తో సహచర నేరస్తులతో పక్కన వెళ్ళి ముందు ట్రాన్స్ఫార్మర్ ఆపుతారు. ఆపిన తర్వాత పోల్స్ ఎక్కి 2 కుర్రోళ్ళు పోల్స్ ఎక్కడం, కట్టర్ మీరు చూశారు, ఆ కట్టర్తో కట్ చేసి 2 కట్ చేస్తారు. కింద ఉన్న వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా దాన్ని రోల్ చేసి గన్నీ బ్యాగ్స్లో పెట్టుకొని ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ బ్యాక్ సైడ్ పెట్టుకొని రిపీట్ అవుతుంటారు అనమాట. ఆ విధంగా వాళ్ళు మనకి సీసీ కెమెరాల ద్వారా ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యారో మనం పాయకరాపేటలోనే ఈ రాజగోపాలపురం దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఎంటైర్ ప్రాపర్టీని మనం రికవరీ చేయడం జరిగింది. మన కేసుతో పాటు మన పాయకరాపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 400 కేజీల బరువు గల వైరు మరియు మిగతా కేసుల గురించి కూడా మేము ఇంట్రాగేట్ చేస్తే కసింకోట పోలీస్ స్టేషన్లో ఒక 2 కేసుల్లోని, అలాగే పరవాడ పోలీస్ స్టేషన్లో ఒక 2 కేసుల్లోని, పాయకరాపేటలో కూడా పాత కేసు ఒకటి ఉందండి 4/22, అందులో కూడా చోరీ జరిగింది. ఈ మొత్తం టోటల్ ప్రాపర్టీ అంతా కూడా మన ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు మరియు సిబ్బంది వీళ్ళంతా కూడా చాకచక్యంగా వ్యవహరించి టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశారు. ఒక్క కేసులో మటుకు ప్రాపర్టీ ఆయన అమ్మగా వచ్చిన అమౌంట్ 84,000 రూపీస్ క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ 850 కిలోల బరువు గల వైర్తో పాటు ఈ 84,000 క్యాష్, మళ్ళీ ఏదైతే నేరానికి ఉపయోగించారో కారు AP35AE 6369 నెంబర్ గల ఎర్టిగా కారు, ఆ కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇందులో టోటల్ 6 మెంబర్స్ మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అందులో 4 మెంబర్స్ని
కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మిగతా ఇద్దరు కూడా జూనియర్స్ ఉన్నారు. ఆ జూనియర్స్ని జూనియర్ కోర్టుకి పంపిస్తున్నాము. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో వీళ్ళందరి మీద కూడా గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేస్తాము. ఫస్ట్ టైం మన సబ్ డివిజన్లో ఓపెన్ చేయడం, గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద ఇంకా కొనసాగిస్తాము. అట్లాగే ఈ A1 ముద్దాయి ఎవరైతే మంగి సుధాకర్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద ఇంతకుముందే దరిదాపు 25 కేసుల వరకు నమోదు ఉన్నాయి. ఈ ఎంఓ వైర్ కేసులే 25 కేసుల వరకు నమోదు అయి ఉన్నాయి. పీడీ యాక్ట్ కూడా దీని మీద పెట్టడానికి సుమారుగా 8 లక్షలు.